డే 1లోనే మనకు బాగా తెలిసిన విషయం ఏంటంటే ఏదన్నా ఇంటి ఫుడ్డే. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. నేను ఇక్కడ ఉండలేను బాబు, హోమ్ సిక్. ఫ్రూట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇక్కడ, ఫ్రెష్ ఫ్రూట్స్. 7 days మేము ఫ్రూట్స్ తినే బతికేస్తాం. యా వద్దురా బాబు, నీకు దండం పెడతాను. దయచేసి మాట తప్పి మామూలు అన్నమే తిను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఇప్పుడు అలాగే ఉంటుందా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిదిష్ను. ఈరోజు థాయిలాండ్లో అంటే పటాయాలో ఆల్మోస్ట్ 2 days అయిపోయింది అండ్ 3rd డేకి మేము వచ్చేసామన్నమాట. ఈ 3rd డే రోజు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి అని ప్లాన్ చేసుకోవడము అండ్ అక్కడి నుంచి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉన్నప్పుడు రష్ అవ్వటము, ఇవన్నీ చాలా హడావిడిగా జరిగిపోతూ ఉన్నాయి. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. ఈ ట్రావెల్ స్ట్రెస్ అలాగే బయట ఉన్న డస్ట్ వీటి వల్ల పింపుల్ సైకిల్ స్టార్ట్ అయిపోతుంది. ఒక పింపుల్ తగ్గగానే ఇంకొక పింపుల్ వచ్చేస్తుంది. ఈ నెవర్ ఎండింగ్ సైకిల్ అంటే అందరికీ భయమే, కానీ నేను మాత్రం వరి అవ్వను. ఎందుకంటే నా ట్రావెల్ స్కిన్ కేర్ రొటీన్లో ఎప్పుడు ఉండే ఒక ప్రోడక్ట్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఇందులో కేవలం నీమ్ లీవ్స్ మాత్రమే కాదు, నీమ్ ప్లాంట్లోని 5 parts యొక్క గుడ్నెస్తో తయారు చేస్తారు. ఇది క్లినికలీ ప్రూవెన్. పింపుల్స్ని క్లియర్ చేయడమే కాదు, మళ్ళీ అవి తిరిగి రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అందుకే ఇది నా ట్రావెల్ బ్యాగ్లో ఒక మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్. సో ఈ ట్రిప్లో మెమరీస్ని క్రియేట్ చేయడం ఎందుకు స్కిప్ చేయాలి? హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్తో మన పింపుల్ ఎపిసోడ్స్ని స్కిప్ చేయగలిగినప్పుడు సో ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్తో పాటు హిమాలయ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా చెక్ చేయండి. సో ఈరోజు డే 2. సార్ ఏం చేస్తున్నారు, మేడం ఏం చేస్తుంది? గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. డే 2కి మేము కోరల్ ఐలాండ్కి వెళ్తున్నాం అనమాట. నాకైతే చాలా భయం వేస్తుంది. అక్కడ చాలా అడ్వెంచర్స్ ఉంటాయంట, అవన్నీ కూడా చెయ్యాలి అది ఇది అని చెప్పారు. అండ్ తర్వాత కొత్తగా అనిపిస్తుంది మాకు అన్నీ కూడా. ఇప్పుడు అన్నీ నేను ప్యాక్ చేస్తూ నీట్గా సర్దుకుంటూనే ఉంది పాపం మొత్తం. తీసుకున్నది హోటల్ రూమ్ అయినా, మంచి 5-star రూమ్ తీసుకున్నా సరే ఈ రూమ్ కూడా చాలా నీట్గా ఉంచాలి, అన్నీ నీట్గా పెట్టుకోవాలి. ఇంకా లేడీస్కి తెలిసిందే కదా, ఎక్కడ ఏమన్నా సరే నీట్గా ఉంచాలి. మిస్టర్ అయాన్ష్, డే 2 స్టార్ట్ అయింది. మార్నింగే లేచిపోయి రెడీ అయిపోయి వెళ్దాం అని స్టార్ట్ చేసావు. డే 1లోనే మనకు బాగా తెలిసిన విషయం ఏంటంటే ఏదన్నా ఇంటి ఫుడ్డే. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. నేను ఇక్కడ ఉండలేను బాబు, హోమ్ సిక్. బేసిన్ దాటిన తర్వాత అర్థమవుతుంది దొరికింది తినాలి, మనకు నచ్చింది కావాలంటే కుదరదు అని. ఎందుకంటే ఎవరి కంట్రీలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పాపం ఇంట్లో ఎంతో కష్టపడి చేస్తారు కదా. ఇక్కడ నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇక్కడ నుంచి నేను అసలు ఇంట్లో ఏం చేసినా నో చెప్పను. ఉప్పు లేదు, కారం లేదు, ఇలాంటివి ఏమీ చెప్పను. ఏమి చెప్పు. అమ్మో ఇక్కడ తిన్న తర్వాత అంటే ఇక్కడ మామూలుగానే మనకి అన్ని క్రోకోడైల్స్, స్నేక్స్, తర్వాత ఇలాంటివి అన్ని కూడా ఇలా. నిన్న స్ట్రీట్ లోకి వెళ్ళిన తర్వాత ప్రియా నాకు అసలు కంప్లీట్ వామిటింగ్ అయ్యేలాగా అనిపించింది తెలుసా. మనకి కొంచెం ఆ స్మెల్ అనేది కప్పలు కాలుస్తున్నారు, అవి కాలుస్తున్నారు, ఇవి కాలుస్తున్నారు, అవంతా కాకపోతే అక్కడ మనం ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వలేము. వాళ్ళ ఊరు వచ్చి వాళ్ళు తింటున్న ఫుడ్ నే మనం ఏదో అంటున్నట్టు అందరు మనల్ని చూస్తారేమో సైలెంట్ గా వచ్చేసారు. అండ్ మీ అందరికి ఒక మంచి విషయం ఏంటంటే ఫ్రూట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇక్కడ, ఫ్రెష్ ఫ్రూట్స్. 7 days మేము ఫ్రూట్స్ తినే బతికేస్తాం. యా వద్దురా బాబు, నీకు దండం పెడతాను. దయచేసి మాట తప్పి మామూలు అన్నమే తిను. ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ అయితే నేను రోజుకి ఒకటి తాగాలని ఫిక్స్ అయిపోయా. అంత బాగుంది. అండ్ ఈ రోజు కూడా తాగబోతున్నా. దానిమ్మ జ్యూస్ అసలు నో వాటర్ ఏది కలపరు, అంతా రా మిక్స్ అనమాట. అదైతే చాలా బాగుంది. అండ్ డే 1 బ్లాగ్ చూసారు కదా, అందులో మీకు చెప్పాల్సిన విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే నిన్న మనం చూసిన అల్కజార్ షోలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ బరువు కన్నా వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్,
వాళ్ళ attire అది అంటే great మామూలుగా మనము ఏదైనా ఒక దేవత గెటప్ అలాంటిది ఏదైనా వేసినప్పుడు ఒక 1.5 kg 2 kg ఇలాంటిది పెడతారు, కిరీటం పెడతారు కదా, అది పెట్టుకున్నప్పుడే చాలా మంది హెడేక్ వచ్చేసింది అని అంటూ ఉంటారు. వాళ్ళు ఎంత పెద్ద హెయిర్ స్టైల్స్ అంటే 3-4 kgs ఉండే హెయిర్ స్టైల్స్ లాంటివి వేసుకుని అండ్ ఆ కాస్ట్యూమ్స్ దాంట్లో వాళ్ళు పాయింటెడ్ హీల్స్ తో డాన్స్ చేస్తున్నారు. ఇంత హైట్ అసలు ఎలా ఉంటున్నారు అండ్ పర్ఫెక్ట్ గా టైమింగ్ కానీ వాళ్ళ పొజిషన్ కి ఒక రౌండ్ టేబుల్ లాంటిది ఉంటుంది, దాని మీదకి వెళ్ళినప్పుడే వాళ్ళు పైకి వెళ్ళడం కానీ కిందకి వెళ్ళడం కానీ జరుగుతుంది అనమాట. అసలు ఎంత బాగా అనిపించింది అంటే ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినా కూడా అలాంటిది ఎంత ప్రాపర్ గా చేయడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ సెటప్స్ ఇలా వచ్చేస్తున్నాయి ఫాస్ట్ గా, ప్రతి సాంగ్ కి చేంజ్ అయిపోతుంది. అండ్ మన ముందు ఒక మంచి ఒక ప్రపంచం ఉన్నట్టు అనిపించింది నాకైతే, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మస్ట్ వర్త్ అనమాట. పటాయా వచ్చిన తర్వాత అల్కజార్ షో చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మా రూమ్ బాల్కనీ మీకు చూపించలేదు కదా, అండ్ ఇదనమాట మన రూమ్ బాల్కనీ వచ్చి అసలు నైట్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ చూసారు కదా ఎంత పెద్ద జైంట్ వీల్ ఉందో. నాకు ఇక్కడ బాగా నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే మన సైడ్ కార్స్కి టిన్స్ వేసుకోవడానికి లేదు కదా, ఇక్కడ ఏ కార్ చూసినా కుళ్ళు వస్తుందబ్బా. కంప్లీట్ బ్లాక్ టింట్, అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ట్రాఫిక్ రూల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. అది మనం మెచ్చుకోవాలి. అసలు కొంచెం ఎక్కువ డిసిప్లైన్ ఉంది ఆ విషయంలో. ఇక్కడ ప్రతి షాప్ వాళ్ళు చాలా అదేమంటారు, చాలా రెస్పెక్ట్ఫుల్గా రిసీవ్ చేసుకోవడం కానీ, వాళ్ళు ఏదన్నా అమ్మేటప్పుడు కానీ నచ్చలేదు అంటే ఏదన్నా వీడు కొనే ఫేస్ కాదు అన్నట్టు చూడటం కాకుండా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు. అదొకటి బాగా నచ్చింది. అండ్ మోరోవర్ ఇక్కడి నుంచి మన బీచ్ వ్యూ చూపిస్తాను మీకు. ఎస్, సో ఇది పటాయా వ్యూ అన్నమాట. అండ్ బీచ్ వ్యూ వచ్చి ఇదిగో, ఇది మన రూమ్ నుంచి. సో వెళ్దామా, స్పీడ్ బోట్ ఎక్కుదామా? టైం మిస్ చేయకూడదా? లెట్స్ గో. బయట కంట్రీకి వచ్చాక బేసిక్గా మేకలాగా ఆకులు అలమలు పళ్ళు తినాలి. ఇక్కడ పురుగులు పొట్టలు ముట్టుకోకూడదు. ఇంటెలిజెంట్ ఫెలో. నేను తిన్నాము మేడం. ఏంటి మేడం, సుషి తిన్నావా నువ్వు? సుషి తిన్నాను, అన్ని చాలా బాగున్నాయి. ఏదో వడ అని చెప్పి పునుగుల్లాగా ఉన్నాయి, అది ఇచ్చారు, టేస్ట్ చేస్తున్నాం. కంప్లీట్ వెజ్జెస్, ఫ్రూట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కదా. లెట్స్ గో. సార్ ఇప్పుడు ఎక్కడికి సార్ తీసుకెళ్తున్నారు? బీచ్, కోరల్ ఐలాండ్ కి వెళ్తున్నాము. స్పీడ్ బోట్ ఎక్కుతున్నాము ఇప్పుడు మనం. అయాన్ స్పీడ్ బోట్ అంట. అయాన్స్ నిన్ను ఎత్తుకోవాలి. సో మనం ఇప్పుడు అక్కడ బోట్ ఎక్కేంత వరకు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అదిరిపోయింది మాస్టరు. గుర్తుంటుంది. సిద్ధు ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. సిద్ధు కూడా పైకి. భయం వస్తుంది. నాకు షివర్ అయిపోతుంది. వీళ్ళు బాగానే చేసుకుని వచ్చేస్తున్నారు. వద్దా? ఏం కాదు, ఎల్లు.
అయాన్స్ చూస్తాడు, అయాన్స్ ఎంకరేజ్ చేస్తాడంట. వెళ్ళాలి. ఏ అలా చేయకు, నువ్వు వెళ్ళు. చెప్తున్నాను కానీ టైం తోలు తీరిపోతుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పంపించేద్దాం విష్ణుని కూడా. ప్రియా ఆడవటం కాదు, వెళ్ళాలన్నప్పుడు వెళ్ళాలి. లేదు వెళ్ళు, ఇంకెందుకు అలా చెయ్యి, అలా చెయ్యికెళ్ళు. కమాన్ ప్రియా, కమాన్. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? ఇది ఖచ్చితంగా భయపడుతుంది చూడు. ఇప్పుడు ఇటు వచ్చినప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్, దాని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడు, ఖచ్చితంగా భయపడపోతాడు. అడుగు అమ్మ ఎంత మురిసిపోతున్నారు. మమ్మీ ప్రౌడ్ ఆఫ్ యూ చెప్తావా? నాకండి సీరియస్ అంటే జీవితంలో మళ్ళీ అక్కడ చూడదు. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నవ్వుతుంది కానీ జస్ట్ కొంచెం పైకి వెళ్తుందంటే తర్వాత మొత్తం అంతా ఇక్కడే తిరగచ్చు. ఓకేనా? అయాన్స్ని పంపించబోతున్నాం మనం. అయాన్స్ ఎక్సైటెడ్. ఇప్పుడు అలాగే ఉంటదా? గుర్తుపెట్టుకో, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఇలాగే చెయ్యాలి. చూద్దాం వచ్చాక ఎలా. నాకు కూడా భయం వేస్తుంది. కాకపోతే ఇప్పటి నుంచి వాళ్ళు చేస్తూ ఉంటే తర్వాత అన్ని బాగుంటాయి కాబట్టి. అయినా కూడా పెద్ద పెద్దవి కాదు, ఇది జస్ట్ ఒక 10 floors హైట్. బాగానే వెళ్తాడంటే వాళ్ళు బాగా తీసుకెళ్తారు. ఆడు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటో అని చూద్దాం. ఆడు అసలు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అంటే నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవుతావు అంటే ఆడు ఏమైనా చేస్తాడు నీకోసం. వావ్ అయాన్, అయాన్ సూపర్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మళ్ళీనా? సరే వెళ్దాంలే. సూపర్ రా రే. అయిపోయి అసలు గ్రేట్. నిన్న స్నేక్ మెల్ల వేసేసుకున్నావు, ఈరోజు బాగా. అయాన్స్ నేను ఏమనుకున్నానంటే నువ్వు భయపడతావేమో అనుకున్నా. అయాన్స్ ఎలా అనిపించింది? పైకి తీసుకెళ్ళిపోయారా? మామూలుగా లేదు. డాడ్ డ్యూటీ, ఐలాండ్ డాడ్ డ్యూటీస్ అని చూపించాను.
ఇక్కడ మామ డ్యూటీ. జస్ట్ ఇప్పుడే రెయిన్ ఆగిన తర్వాత అసలు స్కై ఎంత బాగుందంటే హయాన్ బాగుంది కదా. వెళ్ళినప్పుడు మాకు చిరాకు వచ్చేస్తూ ఉంటది ఈ ఎండకి అది అంతా బాగుందన్నమాట. వాటర్ దగ్గరికి నువ్వు నేను వెళ్దాం, ఓకేనా? ఎందుకు మనకి ఎందుకు ఈ పనులు చెప్పండి. శుభ్రంగా ఇంటి దగ్గర ఉండి షూటింగ్ చేసుకుని మన హౌస్ ఆఫ్ శివాసం వర్క్ చేసుకుని ఆయన చేసుకుంటే బాగుండేది కదా. కానీ ఇక్కడికి వచ్చాం. మహి చూడండి ఎలా వెళ్ళిపోతుంది, చూపిస్తాం. మహి చూసారా అక్కడ ఆ చివరి ఎక్కడో ఉందన్నమాట. అది అక్కడ ఉంది, అది శివనగర్ని ఇక్కడ ఉన్నాడు. అలా వెళ్ళిపోతూ ఉంటారు బీచ్లో. నేను ఇంత దూరంలో ఉన్నా వెళ్ళి కమ్ అని అరుస్తున్నారు. అలలు ఇలా వస్తున్నాయి. సో టుక్ మన లోకల్ ఆటోలో అనమాట. వెరీ నైస్ టుక్. యా, సో డ్యూటీలో ఐలాండ్ పేరేంటి ప్రియ మర్చిపోయాను. కొరల్ ఐలాండ్ వెళ్ళి ఫుల్గా వర్షం అండ్ నార్మల్ ఒక హాఫ్ అన్ అవర్ ఏమో వర్షం పడింది. తర్వాత కంప్లీట్ నార్మల్ అయిపోయింది. ఫుల్గా ఎంజాయ్ చేసాం. బీచ్లో తడిచాము, అయాన్ష్ నేను ఆడుకున్నాము, విష్ణు ఆడుకుంది, అందరం ఫుల్గా ఆడుకుని. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? షాపింగ్. ఒక మాల్కి వెళ్తున్నాం, మాల్కి. సో షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత డే 2 కంప్లీట్ చేసేద్దాం, ఓకేనా? ఎందుకు టైర్డ్ అయిపోయాను నేను బాగా ఎండకి. కానీ మనం ఇప్పుడు రైట్ టైం యాక్చువల్గా ఇప్పుడు వచ్చింది. ఇంకా ఎండల్లో వచ్చింది. సీజన్ లో వస్తారు కదా, సీజన్ లో కనుక వస్తే ఇంత పీస్ఫుల్ గా అన్ని చూడలేము. ఎక్కడ చూసినా వెయిటింగ్ ఉంటది, ఎక్కడ చూసినా కూడా ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల మనం ఏది కూడా పూర్తిగా ఆస్వాదించలేము అన్నమాట. అవును. సో మాట్లాడుతుంటే సార్ బెల్ కొట్టారు. రండి సార్, కూర్చోండి సార్, ఇలా రండి. ఏం చేశారు సార్ ఈరోజు? ఎంత ఎంజాయ్ చేశారు? బాగుంది. ఫుల్గా ఎంజాయ్ చేసావా? సీలో ఎంజాయ్ చేసావు అండ్ మళ్ళీ స్విమ్మింగ్ చేసావు. ఈరోజు స్విమ్మింగ్ పూల్లో దిగావు. అండ్ ఇక్కడ ఫుడ్ నచ్చిందా నీకు? ఏం తిన్నావురా ఫుడ్లో? యోగర్ట్ కర్డ్ రైస్ అండ్ చికెన్ పాప్కార్న్. రైట్. రైట్. మమ్మీ వాళ్ళకి చెప్పకుండా నేను మాల్కి వెళ్ళాం కదా మనం. ఆ మాల్లో సూట్ కేసులు ఇవన్నీ చెప్పతా? సైలెంట్గా చెప్పాలా? ఓకే, సర్ప్రైజా? చెప్పనా? ఇప్పుడు చూపిస్తావా మమ్మీకి? సైలెంట్ గా ఉంటా. ఓకే, షాపింగ్ మాల్ వెళ్దామా? వెళ్దాం. చలో. ఈరోజు మార్కెట్ లో తప్పిపోతే నేను గుర్తుపట్టాలని చెప్పి నియాన్ కలర్ వేసాను అనమాట. హైదరాబాద్ లో ఎలాగ వేసుకుని తిరగలేము, అందుకని అందుకు మీరు బాగా గుర్తు పెట్టుకోండి. ఈరోజు నేను ఇంద్రనీల్ బాగుంది రీప్లేస్ చేస్తున్నాను. అవును, బట్ నెక్స్ట్ ట్రిప్ లో మాత్రం ఇంకా అసలు మిస్ చేయమన్నమాట. దుబాయ్. నేను వస్తాను బాబు. దుబాయ్ అయితే అసలు మిస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు సంపాదించాలి. You want the nani?
సార్ సార్ ఏంటి సార్ అది? కవాడిగా అమ్మ బాగుందా అని అడిగాడు. అమ్మ బాగుందని నాన్న చేసుకున్నాడు. ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ అయిపోయింది గైస్. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఇట్స్ సో నైస్, థ్యాంక్ యూ.